రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అది అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియెంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, హెచ్పిఎస్సిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, నైరా వాళ్ళతో, ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియెంట్ ఫ్యూల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి, ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరపు నుంచి, నా తరపు నుంచి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా కోరుతున్నాను.